జై సీతారాం. నేను మన దశకం 32 మెవతనమన అనుభవించుతా. భట్టత్రి 7th శ్లోకాలో చెప్పారు యోగన లక్ష దీర్ఘాం. 1,00,000 ಯೋಜನೆ అల్లవు. ఒక్క యోజన అంటే కిటతట్ట 8 to 9 మైల్. ఇతను ఎంత పెద్ద భగవాన్ వచ్చిండారు. 1,00,000 ಯೋಜನೆ అలవు ఉండిన పెద్ద జషాకృతిం దధానం. అంత పెద్ద మీనూరు అంత వచ్చి ఉచ్చైస్తరస్తేజసం చూసింది మినమినని జొలిచ్చేరు ప్రకాశంతో. హే కృష్ణ త్వాం మీరు నిరీక్ష్య చూసి తుష్టాహా ముని. అన్ని మునివర్లు ఆహా ఆహా భగవాన్ వచ్చారు అని సంతోషంతో త్వద్ ఉక్త్వా మీరోడనే వాళ్ళతో త్వతుంగ శృంగే నా ఓడ కొంబులో తరణీం బబంధు. ఈ బోట్న అதாவது ఇక్కడ బోట్ అనే చూసామంటే భూమి మాత అనే బోట్ ఉండారు. ఇక్కడ భగవాన్ ఏమనిండారు, దీని ఎత్తి నా ఓడ కొంబు మీన్ ఒక కొంబుమా ఉంది, దల్లో మీరు మాఠునండా అని చెప్పి మునివర్లతో మనోడ భగవాన్ చెప్పారు. ఇక్కడ బోట్ దేనికోసం భూమితో చెప్పారు అని చెప్పినామంటే భూమి అనే ఒకే క్షేత్రంలో మొట్టునే ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి జననం ఎత్తుందో ఒక జీవాత్మ తనన తానే ఉనరాలే, తనన బ్రహ్మం అనేది ఉనరాలే అంటే ఈ భూమి హొత్తే మొట్టే అది ఉనరు వల్ల ఉన్న அதே மாதிரி ఈ సంసారం అనే కడల్లోండి తాండాలే అన్నాలు ఆ ఒక్క శయ్యలోని భూమి మాతోడ అనుగ్రహం దానిోడ సంబంధం ఆ భూమిలో పుట్టిందా నుంచి మొట్టునే మన నుంచి ఈ ఉండిన అన్ని కర్మాల్లోండి విడివిడిచి మన నుంచి బయటపోయిందో ఆ ఒక కారణాన్నే భూమి మాతోడ సిగ్నిఫికెన్స్ ఉంచిన కోసమే ఇక్కడ ఈ పురాణమే తీసెప్పుతుంది. అడుతది 8వ శ్లోకాలో ఆకృష్ట నౌక ఇట్ట ఈ భూమి మాతను ఈడుసుంటాని మునిమండలాయ ఈని మునివర్తో విశ్వజగత్ విభాగాన్ ఈ ఉణహో ముళ్ళుక్కన సుత్తి సుంచేరు భగవన్ ప్రదర్శయన్ సుంచేరు తేన నృవరేణ సంస్తూయమాన. ఇది అన్ని చూసిన ఆ సత్యవ్రతన్ అనే రాజా మిమ్మన్న స్తుతి చేసింది హార్మించారు. మీరో పరం జ్ఞానం ఉండిందిలో పరం జ్ఞానమాన ఆ విషయాన ఉపదేశం వాళ్ళకి ఇచ్చారు. அடுத்தது భట్టత్రి 9వ శ్లోకాలో కల్పావధౌ ఇట్ట ఈ ప్రళయకాలం ఆ కల్పాన్ని హోడం ముడివి టైంలో సప్తముని ఆ 7 మునివర్లన పురోవత్ ముందతి ఎట్ట ఉంచారో ప్రస్థాప్య అదే మాదిరి తిరిగి వాళ్ళందరిన ఎప్పైపోల్ భూమిలోని పటి తం సత్యవ్రత భూమిపం. సత్యవ్రతర్ అనే ఆ రాజా ఆ మునివరు ఉంచారే ఆతన్నానే వైవస్వతాఖ్యం మనుం ఆదదాన. ఆతన్ననే వైవస్వత మను అని చెప్పి ఇప్పుడు ఉర్వావిన కొత్త తావుహ్ ఈతన్ననే మనుహనే ఆకినారు. ఒకటి బాగా గమనించి చూడాలి. ఇప్పుడు మన ఉండింది ఈ వైవస్వత మన్వంతరంలోనే మన ఇప్పుడు ఉంటాము. మన కోవిల్లో మన ఇంట్లో సంకల్పం చేసేప్పుడు ఏం చెప్పాము, వైవస్వత మన్వంతరే. సో ఇప్పుడు మనం ఉండింది ఈ వైవస్వత మన్వంతరంలోనే. ఇట్ట వీళ్ళందరిన దించి సేఫ్ గార్డ్ చేసినవేన క్రోధాత్ భగవాన్ కోహంతో హయగ్రీవం అభిద్రుత అభూ. ఆ హయగ్రీవన్ ఒక పాఠం చెప్పాలని చెప్పి తన వేంగా లెవిసిపోయారు. 10వ శ్లోకాలో భట్టత్రి అనేరు హే ప్రభంజనాఘరపతే. ప్రభంజన అంటేనే ఇది గురువాయూర్ కోయిల్లో ఒక కురిపిట్ట ఒక స్పెషల్ ఆన సౌరు ఎత్తి గురువాయూరప్పర్ మీద రాతరుట. ఆ సౌరు చూసామంటే ఈ వాయు సంబంధం పట్ట అన్ని నోయిన తీర్తుడుసుంట ఆదీననే భట్టత్రి ఇక్కడ మెన్షన్ చేశారు. భట్టత్రి చెప్పారు తం దైత్యం ఆ అసురర్న స్వతుంగ శృంగ క్షతవక్షసం. తన్నోడ ఆ కొంబు అనేది ఉందే దాంతో ఈ హయగ్రీవన్ అనే అసురనోడ హృదయంన పెలాంది ఎత్సి నిపాత్య వాన సంసి నిగమాన్ గృహీత్వా
ఆ వేదాలన్నీన తిరిగియత్ ప్రతిహృదే విరించయే బ్రహ్మాజీతోనే ఇచ్చిన గెడ్లో బ్రహ్మాజీ ఎక్స్ట్రీమ్ హ్యాపీ అవి హే వాతాలయేష హే భగవన్ దదానః ప్రపాయాహ నన్ను రక్షించు అనే దాంతో మన ఈ దశకం 32 కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.